వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్లో స్థిరాస్తి కొనుగోలుదారులకి భరోసా కల్పించే దిశగా హైడ్రా తీసుకున్నటువంటి తాజా నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో ఒక కీలక మలుపుగా మారబోతోంది. చెరువుల ఆక్రమణలు, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు, నకిలీ లేఅవుట్లతో సామాన్యులు మోసపోతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకి ముందస్తు రక్షణ కల్పించేందుకు హైడ్రా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక మొబైల్ యాప్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు భూమి కొనుగోలు అంటే డాక్యుమెంట్స్, మధ్యవర్తులు, న్యాయ సలహాదారుల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు కొనబోయేటువంటి ఆస్తి నిజంగా సురక్షితమా కాదా అన్న విషయాన్ని క్షణాల్లో తెలుసుకునే అవకాశం రావడం కొనుగోలుదారులకి పెద్ద ఊరటగా నిలుస్తుంది. ఈ యాప్ని సాధారణ ప్రజలు కూడా అత్యంత సులభంగా ఉపయోగించుకునేలా రూపొందించడం మరో ముఖ్యమైనటువంటి అంశం. వినియోగదారులు తమ భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబరు లేదా సబ్ డివిజన్ నంబర్ నమోదు చేస్తే చాలు ఆ స్థలం చెరువు శిఖం పరిధిలో ఉందా, బఫర్ జోన్లో వస్తుందా, ఏమైనా పరిమితులు ఉన్నాయా అన్న వివరాలని మ్యాప్ ఆధారంగా స్పష్టంగా చూపిస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు లేదా డెవలపర్లు చెప్పే మాటల మీద కాకుండా, వాటి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రజలే నేరుగా అధికారిక సమాచారాన్ని తనిఖీ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ పారదర్శకత వల్ల అక్రమ లేఅవుట్లు, చెరువులను ఆక్రమించి ఫ్లాట్లు అమ్మేటువంటి మాఫియాలకి భారీ దెబ్బ తగులుతుందని రంగనాథ్ గారు కూడా చెప్తున్నారు. ఈ యాప్కి ప్రజల నుంచి వస్తున్న స్పందన దాని అవసరాన్ని కూడా స్పష్టం చేస్తోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే లక్షల సంఖ్యలో డౌన్లోడ్ నమోదవడం గమనార్హం. ముఖ్యంగా ఐటీ కారిడార్, నగర శివారు ప్రాంతాల్లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని భావిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు ఈ యాప్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా హైదరాబాద్ పరిసరాల్లో అనుమతులు లేని వెంచర్లు, చెరువుల ఆక్రమణల మీద కూల్చివేతలు పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఇప్పుడు మాత్రం ముందుగానే సమాచారం తెలుసుకుని భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన లేదా ప్రభుత్వ చర్యల భయం అనేది లేకుండా సురక్షిత ఆస్తిని కొనుగోలు చేసుకునే అవకాశం రావడం వారికి విశ్వాసాన్ని కూడా పెంచుతోంది. ఇక హైడ్రా ఈ చర్యతో రియల్ ఎస్టేట్ రంగంలో జవాబుదారీతనాన్ని కూడా పెంచుతోంది. ఇప్పటివరకు హెచ్ఎండి అనుమతి లేదంటే రెరా రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేదా అన్నదే ప్రధానంగా చూసేవాళ్ళు. ఇప్పుడు వాటితో పాటు హైడ్రా క్లియరెన్స్ కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రమాణంగా మారుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా తమ ప్రాజెక్టులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నాయి అని నిరూపించుకోవడానికి ఈ యాప్ డేటాను వినియోగించడం కూడా ప్రారంభించాయి. అంటే ఇది కేవలం ప్రజలకి మాత్రమే ఉపయోగపడే టూల్ కాదు, మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత పారదర్శకంగా మార్చే వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. మొత్తానికి టెక్నాలజీని ప్రజా ప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకోవచ్చో హైదరాబాద్ మరోసారి చూపిస్తోంది. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు ప్రజల ఆస్తికి భద్రత, ఈ రెండింటిని సమతుల్యం చేస్తూ హైడ్రా తీసుకొచ్చినటువంటి ఈ డిజిటల్ పరిష్కారం దేశంలోని ఇతర నగరాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. హైడ్రా తీసుకొచ్చినప్పుడు చాలామంది వెక్కిరించారు. ఈవెన్ మొన్న కేసీఆర్ కూడా బహిరంగ సభలోకి వచ్చి హైడ్రా అనే దిక్కుమాలిన తోటి వచ్చింది, ఏం చేస్తాం, దానికి కూడా కొంతమంది అభిమానులు ఉన్నారు, నేను వస్తే హైడ్రాని ఎత్తేస్తాను అని చెప్పి మాట్లాడారు. ఇప్పటివరకు అంటే రంగనాథ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఇప్పటివరకు 85,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కాపాడమన్నారు. బట్ ఆన్ రికార్డ్ చెక్ చేసుకుంటే, మార్కెట్ వాల్యూ వీటన్నిటితోటి చెక్ చేసుకుంటే దాదాపుగా 3 లక్షల కోట్ల విలువైనటువంటి భూముల్ని కాపాడింది హైడ్రా అనేది స్పష్టం అవుతుంది. మరి ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలు చేసినటువంటి వాళ్ళ నుంచి ఆ కోరలు పీకి మళ్ళీ స్వాధీనం చేసుకుంటూ ప్రజల ఆస్తిగా మారుస్తుంటే హైడ్రా లాంటి ఒక సంస్థని ఎత్తేస్తా అని మాట్లాడితే దాన్ని ఏమనాలి? మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.